Welcome to KT Media and Big Boss lovers, and please subscribe and KT Media and please share and follow. And ఇప్పుడైతే బిగ్ బాస్ ఇష్యూ గురించి ఈరోజు నామినేషన్ అండ్ సెకండ్ వీక్ నామినేషన్లో సెకండ్ డే రోజు ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎందుకు అయ్యారు, ఎంత రప్చర్ అయింది, మన మాస్క్ మ్యాన్ తన బిహేవియర్ ఏంటి, అండ్ ఇందులో ఎవరెవరు ఓపెన్ అయ్యారు, అండ్ ఎందుకంటే భరణి ఒక మంచి వాడిగా నటిస్తున్నాడా, ఎందుకు నటించాడు అని శ్రీజ ఎలిగేషన్ ఏంటి, తనుజ ఎలిగేషన్ ఏంటి, ఇందులో ప్రియా కూడా రప్చర్ ఏంటి అనేది. ఇప్పుడు సుమన్ శెట్టి కూడా తన టైప్ ఆఫ్ కాకుండా కామెడీ నుంచి బయటికి వచ్చేసి తన సీరియస్ ఫేస్ అయితే చూపించాడని అనిపించింది. ఎందుకంటే ఆ ఇష్యూ కూడా ఇప్పుడు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు అంటే భరణి, హరీష్ అండ్ ఫ్లోరా, డిమాన్, పవన్ అండ్ ప్రియా అండ్ సుమన్ శెట్టి. ఎందుకంటే సంజన కెప్టెన్ కాబట్టి లాస్ట్ నామినేషన్ ప్రక్రియలో ఒక స్పెషల్గా నువ్వు ఎవరిని నామినేషన్ చేస్తావు అనుకున్నప్పుడు సుమన్ శెట్టి. ఎందుకంటే సుమన్ శెట్టి తను దొంగతనం గురించి మాట్లాడుతూ నీ అంత పెద్ద దొంగ ఎవరు లేరని సంజనను ఎలివేట్ చేయడము, దానితో సంజన వాళ్ళిద్దరి మధ్యన కూడా మంచి కామెడీ టైమింగ్ రన్ అవ్వడము. ఇలా ఫస్ట్ అయితే రీతు చౌదరి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ గ్రూప్. ఎందుకంటే మన ఛానల్ నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ కావచ్చు అండ్ మూవీ రివ్యూస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా ఎందుకంటే ఇందులో ఏ విధమైన మతలబు లేకుండా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారనేది మనం చర్చిద్దాం. ఈరోజు అయితే మాత్రం మనకు 9th డే అండ్ 10th ఎపిసోడ్ అయితే ఏం జరిగింది అనేది చూద్దాము ఈ టైంలో. అండ్ ఫస్ట్ అయితే కనుక స్టార్ట్ మాత్రం నిన్నటి నుంచి రన్ అయినది. ఎందుకంటే తను మనకు రీతు చౌదరి మరియు మన మాస్క్ మ్యాన్ హరీష్ మధ్యన వాళ్ళకు ఒక రప్చర్. ఎందుకంటే తను రీతును నామినేట్ చేసే టైంలో ఎందుకు నామినేట్ చేసావు, నువ్వు కరెక్ట్గా లేవు అని ఒక విధమైన కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేశాడు. దాని తర్వాత నువ్వు నాకు బయట ఉంది, నాది చాలా ఉంది అంటే ఎవరికి లేదు అనేది, ఇక్కడ ఆడేది ఆడు అని రీతు చౌదరి కూడా మంచి రిటార్డ్గా వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి గొడవ అయితే, ఎక్కడా గొడవ, హరీష్ అయితే అందరితో ఒక విధమైన టెంపో అయితే మెయింటైన్ చేస్తున్నాడే అనవచ్చు. పర్ఫెక్ట్గా అందరితో ఎలా గొడవ, ఏ విధమైన కంటెంట్ ఇవ్వాలి, నేను తన మాస్క్ మ్యాన్గా ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే పరీక్ష ఉందో దాని నుంచి మొదలైనప్పుడు నిన్న కూడా బిగ్ బాస్ పిలిచి కన్ఫెషన్ రూమ్లో రాము రాతోడుకు అరే ఆడు ఏమన్నా చేసుకుంటాడు జాగ్రత్తగా దగ్గరుండి అని పిల్లోడిని అప్పచెప్పినట్టు అప్పచెప్పాడు. అలిగి భోజనాలు చేయకపోవడము, మళ్ళీ వీళ్ళందరూ అడగకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి మనీష్ను గురించి నామినేట్ చేశాడు. మనీష్ని ఎందుకు నామినేట్ చేశాడంటే తను పైన ఎక్కినప్పుడు ఆ గ్రీన్ లైట్ ఏదైతే ఉందో తను అందరికీ చెప్పి నాకు చెప్పలేదు, అది మనం వీడియోలో నాకు సార్ చూపించిన తర్వాత తెలిసింది, అది ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి నువ్వు రెక్టిఫై చేయలేదు అనేది ఒక చిన్న రీజన్తో తను చేశాడు. తర్వాత ఇమాన్యుయల్ హరీష్ను, ఎందుకంటే తనకు ఒక 2 పాయింట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. తను రెడ్ ఫ్లవర్ అన్నాడు అనడము, బాడీ షేమింగ్ చేశాడు అనడము, వీళ్ళిద్దరి మధ్యన కూడా మామూలు గొడవలేదు. ఎందుకంటే హరీష్తో ఏ విధమైన, ఎందుకంటే తను వాళ్ళిద్దరిని లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి, నువ్వు లేడీస్కు జెంట్స్కు ఒకే విధమైన రెస్పెక్ట్ ఇస్తావా అంటే ఇస్తానంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యన భరణిని మరియు ఇమాన్యుయల్ను తనుజతో పాటు కలిపి ముగ్గురు నాకు లేడీస్ లాగా కనిపిస్తున్నారంటే ఎక్కడ ఇచ్చినట్టు అనేది ఆ వీడియోలో కనిపించింది కదా, అందరూ ఒప్పుకుంటున్నారు, నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు. నిజంగా కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే కనుక ఆ విషయంలో మాత్రం తను ఒక మూర్ఖంగా, ఎందుకంటే తను తెలిసి కూడా మూర్ఖంగా బిహేవ్ చేశాడనేది మాత్రం పర్ఫెక్ట్గా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పోర్ట్రేట్ అయింది. అది ఎవరు తప్పించుకోలేనిది, అది ఒకటి చూసుకోవాలా తను. అలాగా ఈ ఇద్దరు ఆ రెడ్ ఫేస్కు ఆ రెడ్ కలర్ పూయడము ఇవన్నీ కూడా. తర్వాత తను బాడీ షేమింగ్ చేశాడు, నీ తప్పు అయితే నాది తప్పే అని వాళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవ. ఎందుకంటే హరీష్తో అందరికీ ఒక విధమైన మంచి కంటెంట్తో గొడవ అయితే మాత్రం ఒక మంచి క్రియేట్ చేయగలుగుతున్నాడు. అండ్ దాని తర్వాత భరణి వచ్చేసి ప్రియను ఉన్నప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అని తనను నామినేట్ చేసి ప్రియకు కలర్ పూయడము. భరణి అయితే మళ్ళీ డిమాండ్ పవన్ ఎగ్ టాపిక్లో తనుజకి ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని తప్పుగా నన్ను పోర్ట్రేట్ చేశావు అని ఇలా ఇద్దరిని తను భరణి చేశారు. వాళ్ళిద్దరు కూడా పొలైట్గానే తనకు రిటార్డ్ ఇచ్చారు. తర్వాత కళ్యాణం కూడా భరణి హ్యుమానిటీ అనేది నటిస్తున్నావు కానీ ఎక్కడ నువ్వు హ్యుమానిటీ చూపించడం లేదు అంటే దాని గురించి కూడా ఓన్లీ ఇది ఎగ్ టాపికే. ఎందుకంటే బిఫోర్ సంజన ఎగ్గు తీసుకొని తిన్నప్పుడు ఆ ఎగ్గు గురించి తను చెప్పలేదు అని వాళ్ళిద్దరి మధ్యన ఉన్న దాంతో ఇప్పుడు నామినేషన్లో భరణిని యాడ్ చేయడము. తర్వాత కళ్యాణ్ హరీష్ నువ్వు కరెక్ట్గా ఆడడం లేదు గేము, హరీష్ గేమ్లో నీ విధంగా చూపించడం లేదు, నిన్ను బ్రదర్గా ఊహించుకున్నాను, ఇక్కడ ఎవడు పట్టించుకోకపోయినా నేను పట్టించుకున్నాను అంటే కూడా వాళ్ళిద్దరు ఆ బాండింగ్ అయితే కళ్యాణ్తో. ఎందుకంటే నన్ను కూడా
ఎందుకంటే నా ప్రొఫెషన్ తను ఏంటంటే ఒక ఫిజికల్ దీనికి సంబంధించిన వాడు కాబట్టి దాన్ని ప్రొఫెషన్ను నువ్వు బ్లేమ్ చేసావని ఒక చిన్న పాయింట్తో తనను రెడ్ది పేస్ట్ పూయడము. కళ్యాణ్ అలా. ఆశా షైన్ అయితే తనూజ ఏంటంటే అంతకుముందు నువ్వు నేను సంజన గొడవ పడేటప్పుడు వాళ్ళను ఒక వైపే ఉన్నావు అంటే అవును నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేదో చాక్లెట్లు ఇచ్చావనో బిస్కెట్లు ఇచ్చావనో నీ వైపు చెప్పాను కదా. ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఎక్కడ పాయింట్ తీయాలంటే ఎక్కడ మాకంటూ ఇండివిజువల్ గేమ్ ఉంది దాంట్లో. ఎందుకంటే నువ్వేమో ఆ షాంపూల గురించి లేదా ఇవన్నీ తప్పు చేస్తావు, మళ్ళీ అదే తప్పు నువ్వు కలిసి అక్కడ సింక్లో దొంగతనం దాంట్లో నువ్వు చేస్తావు. ఇందులో ఎక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలనే టాపిక్ అయితే తను రైజ్ చేసింది. తర్వాత ఆశా షైని డిమాండ్ పవన్లో సంజన ఎందుకు బ్యాడ్ వర్డ్ అనేది తను కూడా చెప్పాడు. ఎందుకంటే ఆశా షైని అయితే డిమాండ్ పవన్ సంజన ఎందుకు బ్యాడ్ వర్డ్ అనడము బోత్ ఆర్ ఇష్యూ అనేది తను రైజ్ చేశాడనమాట. ఆ రైజ్ చేసినప్పుడు అంతే కదా మరి తను, ఎందుకంటే బ్యాక్ బీచింగ్ అనడము తనను అనడం వీళ్ళిద్దరి మధ్యన అది అయితే క్రియేట్ అయ్యింది. ఆశా షైని తర్వాత మళ్ళీ ఇంకా హరీష్కి వచ్చింది. హరీష్ ఎవరిని నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు భరణిని, ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒక రప్చర్ అయితే జరుగుతుంది. ఇద్దరు పోటాపోటీగా భరణి నువ్వు ఎగ్ ఇష్యూ కావచ్చు, నన్ను కరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తున్నావు అని బిహేవియర్ అనేది ఒక గొడవ అయితే పెద్ద గొడవనే జరిగింది. అండ్ తర్వాత ఇమాన్యుయల్కు ఆ లేడీస్ గురించి, ఎందుకంటే లేడీస్ అంటే నువ్వేమనుకుంటున్నావు అది వాళ్ళిద్దరి మధ్యన అది ఆల్రెడీ బిఫోర్ నుంచి జరిగినది. ఒకరినొకరు నామినేట్ చేసుకునే ప్రక్రియలో ఇద్దరు నామినేట్ చేసుకున్నారు. దాని తర్వాత శ్రీజ భరణిని ఏంటంటే ఇదే మానిపులేషను బిహేవియరు ఈ ఇష్యూ తీసుకొని వచ్చింది తను. ఎందుకంటే దమ్ము శ్రీజ పిట్ట కొంచెం సౌండ్ ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదా. దాంట్లో ఇప్పుడు భరణిని కూడా ఒక విధమైన రిటార్డ్గా తను చెప్పడము అవన్నీ కూడా ఇష్యూ అయ్యాయి. తర్వాత హరీష్ ఫుడ్ ఇష్యూ కూడా అనమాట. హరీష్ను ఫుడ్ నువ్వేదో నాకు ఫ్రీగా అందరికీ పెడుతున్నాను తినేసేయండి, నేను దాన్ని ఏమంటారు ఫ్రీగానే ఉంటాను, నేను మీకు ఫుడ్ ఇచ్చేసి నేను ఉపవాసం ఉంటాను అన్నట్టు నువ్వు బిహేవ్ చేసేదేంటి, నీ తిండి నువ్వు తిను అన్న థాట్తో తీసుకొని వచ్చింది తనుజ. తర్వాత వీళ్ళు శ్రీజ కలిసి మళ్ళీ శ్రీజ తనూజ అండ్ ప్రియ కలిసి హరీష్ మీద ఎక్కేశారు. మంచి గొడవ మామూలుగా లేదు. దాని తర్వాత వీళ్ళందరూ ఫస్ట్ నామినేట్ అయినప్పుడు ఎవరు మనకు భరణి హరీష్ ప్రియ అండ్ డిమాండ్ పవను వీళ్ళందరూ అయిన తర్వాత ఫైనల్గా మనకు బిగ్ బాస్ కెప్టెన్గా ఉన్న సంజనకైతే స్పెషల్ పవర్ ఇచ్చారు. ఏంటంటే నీకు ఎలాగో సంజనను ఎవరు నామినేట్ చేయడానికి లేదు కాబట్టి తను ఇప్పుడు ఒకరిని నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు సుమన్ శెట్టి వంతు తీసుకొని వచ్చింది. రైజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మంచి కామెడీ అండ్ సీరియస్ ఇష్యూ అయితే, ఎందుకంటే సుమన్ శెట్టి కూడా కొంచెం కనిపించాడు అనిపించింది ఈ ఎపిసోడ్లో మాత్రం. ఎందుకంటే తను నామినేషన్లో ఉన్నప్పుడు ఎవరికైనా ట్రిగ్గర్ పాయింట్ అనేది ఉంటుంది, ఆ ట్రిగ్గర్ కాకుండా ఎందుకంటే నెక్స్ట్ 1 వీక్ ఉండడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ నామినేషన్ లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ కావాల్సింది. ఎందుకంటే ఈ నామినేషన్సే ఎలిమినేషన్కు దారి కాబట్టి అక్కడ నామినేషన్ వచ్చినప్పుడు వాళ్ళ అసలు స్వరూపాలు తెలుస్తాయని బిగ్ బాస్ ఒక స్ట్రాటజీ అయితే ముందుకు తీసుకొని వస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా. అది వర్కౌట్ అయింది. ఈరోజు మాత్రం ఈ రప్చర్లో ఇమాన్యుయల్ కావచ్చు భరణి కావచ్చు ఓపెన్ అయింది మాత్రం సుమన్ శెట్టి కూడా ఓపెన్ అయిపోయాడు. అండ్ తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది ఈరోజు 10th ఎపిసోడ్లో అండ్ డే 9లో ఏం జరిగింది అనేది ఇది. ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్కు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం చర్చించుకుందాం. అండ్ ఎవరు ఫైనల్కు రాబోతున్నారు లేదా నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ కేటీ మీడియా. థ్యాంక్ యూ.